ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరమైనా ఒకటే అడుగుతా ఉన్నా, అందరం ఐక్యంగా ఉందాం. మొన్న కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు భయపడిచ్చే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. మొన్న రామగిరిలో మనం అంతా చూసాం ఏం జరిగిందో. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీ 9 గెలిచింది. కేవలం తెలుగుదేశం పార్టీ 1 మాత్రమే గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. మరి 9 గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? కేవలం 1 గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? ఎవరికైనా అర్థమవుతుంది 9 గెలిచిన వైఎస్ఆర్సీపీనే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని. కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా ప్రాణాలకు ముప్పు ఉంది.